నమస్కారం. విష్ణు సహస్రనామం లోతుల్లోకి మనం చేస్తున్న ఈ ప్రయాణానికి మళ్ళీ స్వాగతం. గతసారి మనం విశ్వం గురించి మాట్లాడుకున్నాం కదా. ఈరోజు రెండవ నామం బహుశా అత్యంత ముఖ్యమైన నామం అనుకోవచ్చు, విష్ణు. ఈ ఒక్క పదం వెనుక వేల సంవత్సరాల చరిత్ర, తత్వం, ఎన్నో మతాల సారాంశం దాగి ఉంది. అసలు ఈ ఒక్క పదంలో అంత శక్తి ఎలా వచ్చింది? ఈ ప్రశ్నకు సమాధానం వెతుకుతూ మన ఈరోజు విశ్లేషణ మొదల్పెడదామా? తప్పకుండా. మీరు చెప్పింది అక్షరాల నిజం. విష్ణు అనేది కేవలం ఒక పేరు కాదు. అదొక మహాసముద్రం లాంటి భావన. మనం ఈరోజు శంకరాచార్యుల వ్యాఖ్యానాన్ని ఆధారంగా తీసుకుంటూనే వేదాల నుండి మొదలుపెట్టి బౌద్ధం వరకు, పురాణాల నుండి జైనం వరకు ఈ భావన ఎలా ప్రయాణించిందో చూద్దాం. సరే, అయితే మొదట హిందూ మతంలోనే విష్ణువుకు ఎన్ని విభిన్న పాత్రలున్నాయో చూద్దాం. ఎందుకంటే మనం తరచుగా ఆయనను కేవలం ఒక రక్షకుడిగానే చూస్తాం. అవును, చాలామంది అలాగే అనుకుంటారు. కాని పంచరాత్ర ఆగమంలోని నారద సంహిత ప్రకారం ఆయన మోక్షప్రదాత అంటే సంసార బంధాల నుండి విముక్తినిచ్చేవాడన్నమాట. ఓకే. అది ఒక తాత్వికమైన పాత్ర. కాని అదే సమయంలో సనత్కుమార సంహితిలో ఆయనను యజ్ఞో వై విష్ణుః అన్నారు. యజ్ఞో వై విష్ణువు అంటే యజ్ఞమే విష్ణువు. సరిగ్గా. ఇది పూర్తిగా కర్మకాండకు సంబంధించిన పాత్ర. ఒక్క నిమిషం. అంటే ఒకవైపు మోక్షం అనే అత్యంత తాత్వికమైన లక్ష్యం, మరోవైపు యజ్ఞమనే ఒక నిర్దిష్టమైన కర్మ. ఈ రెండిటికీ ఏదైనా సంబంధముందా? అంటే యజ్ఞం చేయడం ద్వారానే మోక్షం లభిస్తుందనే భావన ఏమైనా ఉందా సంప్రదాయంలో? అద్భుతమైన ప్రశ్న అడిగారు. అవును, ఉంది. ఆ సంప్రదాయంలో యజ్ఞాన్ని కేవలం ఒక కర్మగా చూడరు. దాన్ని ఈశ్వరార్పణంగా, చిత్తశుద్ధికి ఒక మార్గంగా చూస్తారు. ఆ మార్గంలో పయనిస్తే అంతిమంగా మోక్షం లభిస్తుందని వాళ్ల నమ్మకం. ఓకే, అర్థమైంది. ఇక వేదాంతంలోకి వెళ్తే ఈ రెండు భావనలను దాటి విష్ణువును అంతర్యామిగా చూస్తారు. అంతర్యామి అంటే లోపల ఉండేవాడని కదా. దీన్ని సులభంగా అర్థం చేసుకోవాలంటే ఎలా చెప్పొచ్చు? ఇదొక కంప్యూటర్లోని అన్ని భాగాలలోనూ ప్రవహించే కరెంట్ లాంటిదా? లేక అన్ని హార్డ్వేర్లను నడిపించే ఒక ఆపరేటింగ్ సిస్టమ్ లాంటిదా? మీ రెండవ పోలిక చాలా దగ్గరగా ఉంది. చాలా బావుంది. ప్రతి అణువులో, ప్రతి జీవిలో ఉండి వాటి ఉనికికి, వాటి ధర్మానికి కారణమైన అదృశ్య చైతన్య శక్తియే అంతర్యామి. వావ్! ఇక వీటన్నిటికీ పునాది అని ఋగ్వేదంలో చూస్తే ఆయన పాత్ర చాలా భిన్నంగా ఉంటుంది. మరింత చురుకుగా ఉంటుంది. అక్కడ ఆయన ఒక సూర్యదేవుడు, ఇంద్రుడికి సహాయం చేసే ఉపేంద్రుడు, ఒక గొప్ప రక్షకుడు. చూస్తుంటే హిందూ మతంలోనే ఆయన పాత్ర ఒక శక్తివంతమైన దేవుడి నుండి ఒక యజ్ఞ స్వరూపం గుండా చివరికి సర్వాన్ని నడిపే ఒక అదృశ్య చైతన్య శక్తిగా పరిణామం చెందినట్టు అనిపిస్తోంది. అవును. ఇదొక అద్భుతమైన ప్రయాణం. అయితే ఇక్కడితో ఈ కథ ఆగలేదు కదా. ఈ భావన హిందూమతపు సరిహద్దులు దాటి ప్రయాణించడం నాకు అత్యంత ఆశ్చర్యం కలిగిస్తోంది. నిజమే. చాలామందికి తెలియని విషయమిది. ఇది కేవలం హిందూ మతానికి పరిమితమైన భావన కాదు. ఉదాహరణకు మహాయాన బౌద్ధాన్ని తీసుకుందాం. క్రీస్తు శకం 2వ శతాబ్దపు మహాప్రజ్ఞా పారామిత శాస్త్రమనే గ్రంథముంది. అందులో విష్ణువును వీమ్యౌ అనే పేరుతో ప్రస్తావించారు. వీమ్యావ్. ఆ వర్ణన ఎలా ఉంటుంది? మన పురాణాలకు దగ్గరగా ఉంటుందా లేక పూర్తిగా భిన్నంగా ఉంటుందా? అదే ఆశ్చర్యం. చాలా దగ్గరగా ఉంటుంది. ఆ గ్రంథం ప్రకారం వీమ్యావ్ అనే దేవత శాశ్వత జలాలపై, ఓ, మన క్షీరసాగరంలాగా అన్నమాట. సరిగ్గా మన క్షీరసాగరం లాంటి దానిపై విశ్రాంతి తీసుకుంటుంది. ఆయనకు 1000 తలలు, 2000 చేతులు కాళ్ళు ఉన్నాయని వర్ణన. అద్భుతం. అంతకన్నా ముఖ్యమైన విషయమేమిటంటే ఆయన నాభి నుండి 1000 రేకుల బంగారు కలం పుడుతుంది. దానిపై ఫాంటియన్ వాంగ్ ఆసీనుడై ఉంటాడు. ఫాంటియన్ వాంగ్. ఈ పేరు వింటుంటే మన బ్రహ్మదేవుణ్ణి గుర్తు చేస్తోంది. ఆయనేనా? ఖచ్చితంగా. ఈ ఫాంటియన్ వాంగ్ మన బ్రహ్మదేవుడే. హిందూ పురాణాలలో లాగే ఈయనే సృష్టిని చేశాడని ఆ బౌద్ధ గ్రంథం చెప్తుంది. ఇది చూస్తుంటే ఒక ప్రశ్న తలెత్తుతోంది. ఏమిటది? అంటే బౌద్ధ గ్రంథాలు ఈ కథను దాదాపుగా యథాతథంగా స్వీకరించాయి. ఇది విష్ణువు పట్ల గౌరవంతో జరిగిందా, లేక ఆ కాలంలోని ప్రజలను ఆకట్టుకోవడానికి హిందూ భావనలను తమలో కలుపుకునే ఒక వ్యూహాత్మక ప్రయత్నమా? బహుశా రెండూ కావచ్చు. ఆ కాలంలో మతాల మధ్య సరిహద్దులు అంత స్పష్టంగా ఉండేవి కావు. ఒకరి భావనలను మరొకరు స్వీకరించటం,
తమ సిద్ధాంతాలకు అనుగుణంగా మార్చుకోవటం సర్వసాధారణం. నిజమే. ఈ ప్రభావం టిబెట్ వరకు కూడా పాకింది. 11వ శతాబ్దపు నిష్పన్న యోగావళి అనే ఒక టిబెటన్ వజ్రయాన బౌద్ధ గ్రంథం ఉంది. ఓకే. అందులో విష్ణువును ఒక దేవతగా పేర్కొన్నారు. కొన్ని బౌద్ధ విగ్రహాలలో గరుత్మంతునిపై 4 చేతులతో ఉన్న విష్ణువును కూడా మనం చూడవచ్చు. అస్సలు నమ్మలేకపోతున్నాను. ఇక జైన మతంలో సంగతేంటి? అక్కడ కూడా విష్ణు ఉన్నారా? ఉన్నారు, కాని చాలా భిన్నమైన పాత్రలో ఉన్నారు. ఆచార దినకర అనే జైన గ్రంథం ప్రకారం విష్ణువు 11వ తీర్థంకరుడైన శ్రేయాంసుని తండ్రి. ఒక తీర్థంగురుని తండ్రిగా అంటే ఎంతో గౌరవనీయమైన స్థానం. అవును. అంతేకాదు, జైన కాస్మాలజీలో కూడా ఆయనకు సంబంధించిన పాత్రలున్నాయి. అవేమిటి? ప్రతి అర్ధకాల చక్రంలో 9 మంది బలభద్రులు, 9 మంది వాసుదేవులు, 9 మంది ప్రతివాసుదేవులు ఉంటారని జైన పురాణాలు చెబుతాయి. వాసుదేవులు. ఇక్కడ వాసుదేవ అంటే కృష్ణుడు మాత్రమే కాదు, అదొక తరగతికి చెందిన వీరుల పేరు. ఓ, అంటే వాసుదేవ అనేది ఒక వ్యక్తి పేరు కాదు, ఒక పునరావృత్తమయ్యే హీరో పాత్ర లాంటిదన్నమాట. ప్రతి యుగంలో ఒక జేమ్స్ బాండ్ లాగా ఆ కాలానికి ఒక వాసుదేవుడు, అతన్ని ఎదిరించే ఒక ప్రతివాసుదేవుడు ఉంటారన్నమాట. సరిగ్గా అదే. మీ పోలిక చాలా బావుంది. చాలా సులభంగా అర్థమవుతుంది. ఈ వాసుదేవులే ఆ కాలంలోని అధర్మాన్ని, అంటే ప్రతి వాసుదేవులను అంతం చేస్తారు. ఈ విధంగా విష్ణువు అనే భావన, ఆయనకు సంబంధించిన పాత్రలు, ఇవి భారత ఉపఖండంలోని ప్రధాన మతాలన్నిట్లోనూ ఏదో ఒక రూపంలో కనిపిస్తాయి. హిందూ, బౌద్ధ, జైన మతాలు అన్నింటిలోనూ ఈ భావన కనిపించడం నిజంగా ఆశ్చర్యంగా ఉంది. ఇంత విభిన్నమైన నమ్మకాలన్నిటినీ ఏకం చేసేంత శక్తి ఈ విష్ణు అనే పదంలో ఏముంది? బహుశా సమాధానం ఆ పదం యొక్క మూలంలోనే, దాని అసలు అర్థంలోనే దాగి ఉందేమో. దాని లోతుల్లోకి వెళ్దామా? తప్పకుండా. విష్ణు అనే పదం విష్ అనే సంస్కృత ధాతువు నుండి వచ్చింది. విష్. విష్ అంటే ప్రవేశించుట అని అర్థం. ఈ ఒక్క మూలార్థం నుండే ఎన్నో గంభీరమైన అర్థాలు పుట్టాయి. అవేమిటో వినాలనుంది. మొట్టమొదటి, అత్యంత ప్రసిద్ధమైన అర్థం సర్వత్రా వ్యాపించి ఉన్నవాడు. యస్మాద్విశ్వమిదం సర్వం తస్య శక్త్యా మహాత్మనా తస్మాదేవోచ్యతే విష్ణుర్ విషధాతోః ప్రవేశనాత్ అని ఒక శ్లోకముంది. అంటే ఎవరి శక్తి వల్ల ఈ విశ్వమంతా నిండి ఉన్నదో, ఎవరు ఈ విశ్వంలోకి అంతర్యామిగా ప్రవేశించాడో ఆయనే విష్ణువు. అంటే ఇది ఒక భౌతికమైన విశ్వాన్ని ఆక్రమించే చర్యను సూచిస్తోంది. చాలా స్పష్టంగా ఉంది. అవును. అయితే వేదాలలోని బ్రాహ్మణ భాగం దీనికి పూర్తి భిన్నమైన, ఆశ్చర్యకరమైన అర్థాన్నిస్తుంది. అలాగా? విష్ణుర్నామేహయో అగ్నిః అంటుంది. అగ్ని. అవును. విష్ణువు అంటే యజ్ఞంలోని అగ్ని, మన శరీరంలోని జీవశక్తి అయిన వైశ్వానరాగ్ని తప్ప మరెవరో కాదు. అగ్న? ఇది అస్సలు ఊహించలేదు. ప్రవేశించుటం, వ్యాపించడం అనే అర్థానికి అగ్నికి సంబంధమేమిటి? ఈ రెండు అర్థాలను ఎలా కలపాలి? మంచి ప్రశ్న. అగ్ని కూడా సర్వత్రా వ్యాపించిదే కదా. అవును, నిజమే. అది యజ్ఞాన్ని దేవతలకు చేరవేస్తుంది, మన శరీరంలో ఆహారాన్ని జీర్ణం చేసి శక్తిగా మారుస్తుంది. అంటే అది కూడా ఒక రకంగా విశ్వవ్యాప్తమైన ప్రవేశించే శక్తి. ఓకే. ఇక మూడవ అర్థం అత్యంత తాత్వికమైనది. దీన్ని యాస్కాచార్యుల నిరుక్తంలో చెప్పారు. విష్ణుర్ విశ్వతేరవ వ్యాప్నోతేరవ అని మొదటి అర్థాన్ని చెప్పి, రెండవదిగా అథయత విశిష్టో భవతి తత విష్ణుర్భవతి అంటారు. దీని అర్థం? ఏది బంధనాల నుండి విముక్తి పొంది విశిష్టంగా ఉంటుందో అదే విష్ణువు. వావ్! ఇక్కడ విష్ణువు అనేది ఒక వ్యక్తి పేరు కాదు, అదొక స్థితి. బంధ విముక్తమైన చైతన్యమే విష్ణువు. అద్భుతం. అంటే ఇక్కడ మనం ఒక పరిణామాన్ని చూస్తున్నాం. ప్రవేశించడం అనే భౌతికమైన అర్థం నుండి మొదలై అగ్ని అనే జీవశక్తిగా మారి చివరికి బంధ విముక్తి అనే అత్యంత తాత్వికమైన, ఉన్నతమైన స్థితి వరకు ఈ పదం యొక్క అర్థం విస్తరించింది. అవును. ఇది కేవలం ఒక దేవుడి పేరు కాదు, ఒక ఆధ్యాత్మిక ప్రయాణాన్ని సూచించే పదంలా అనిపిస్తోంది. ఖచ్చితంగా. ఈ పదంలోనే ఒక తత్వశాస్త్రం మొత్తం ఇమిడి ఉంది. మనం ఈ అర్థాల పరిణామాన్ని చూశాం కదా. ఇప్పుడు వెనక్కి వెళ్ళి అసలు మూల గ్రంథాలైన వేదాలలో ఆయన పాత్ర ఎలా ఉండేదో మరింత లోతుగా చూద్దాం. మీరిందాక ప్రస్తావించిన ఆ 3 అడుగుల కథ వెనుక ఉన్న అసలు అర్థమేమిటి? వేదాలలో, ముఖ్యంగా ఋగ్వేదంలో విష్ణువు చాలా చురుకైన, శక్తివంతమైన దేవత.
ఆయన వృత్రాసురుణ్ణి సంహరించడంలో ఇంద్రునికి సహాయం చేస్తాడు. ఆయనకు కాంతితో సూర్యుడితో బలమైన సంబంధం ఉంది. ఉమ్, ఇక మీరడిగిన 3 అడుగుల కథకొస్తే ఋగ్వేదంలోని విష్ణు సూక్తం ఆయన వీరోచిత కార్యాలను కీర్తిస్తూ మొదలవుతుంది. అందులో ఇలా అంటారు: విష్ణూర్నుకం వీర్యాని ప్రవోచం, అంటే విష్ణువు యొక్క పరాక్రమాలను నేనిప్పుడు ప్రకటిస్తాను అని. ఆ పరాక్రమమే ఆ 3 అడుగులు వేయడం కదా. అవును. ఆ సూక్తం ప్రకారం ఆయన మొదటి 2 అడుగులతో మనం చూడగలిగే లోకాలను, అంటే భూమిని, అంతరిక్షాన్ని ఆక్రమించాడు. కాని అసలు రహస్యమంతా 3వ అడుగులో ఉంది. అదేమిటి? ఆ 3వ అడుగు ఎక్కడ వేశారు? ఆ 3వ అడుగు మానవులకు కనిపించని అత్యున్నతమైన దేవతల లోకంలో, మన ఊహకు అందని స్థితిలో వేశారని ఋగ్వేదం చెబుతుంది. ఓ, ఇది కేవలం స్థలాన్ని ఆక్రమించడం కాదు, విశ్వంపై తన ఆధిపత్యాన్ని, తన సర్వవ్యాపకత్వాన్ని ప్రకటించడం. శుక్లయజుర్వేదానికి చెందిన శతపథ బ్రాహ్మణం ఈ భావనను మరింతగా బలపరుస్తూ విష్ణువును మానవులు మరియు దేవతల రక్షకుడుగా నొక్కి చెబుతుంది. అంటే వేదకాలం నుంచే ఆయన ఒక ప్రముఖ రక్షక దైవంగా, సర్వవ్యాపిగా కీర్తించబడ్డారన్నమాట. నిస్సందేహంగా. ఇక తరువాతి వేద గ్రంథాలలో, ముఖ్యంగా యజుర్వేదంలోని తైతీరీయ ఆరణ్యకంలో వచ్చే నారాయణ సూక్తంలో విష్ణువు పరమాత్మగా, నారాయణుడుగా, సర్వోన్నతమైన వ్యక్తిగా పూర్తిగా స్థిరపడిపోయారు. ఈ మొత్తం చర్చను గమనిస్తే ఒక విషయం నాకు స్పష్టమవుతుంది. హిందూ, బౌద్ధ, జైన మతాల మధ్య ఎన్ని తాత్విక విభేదాలున్నా వాటి పునాదులలో ఒకే రకమైన సాంస్కృతిక భావనలు, కథలు, పాత్రలు ప్రవహిస్తున్నట్టున్నాయి. సరిగ్గా చెప్పారు. మనమీ దేవతలను ఒక మతానికి మాత్రమే పరిమితం చేసి చూడలేం. అవి ఒకే సాంస్కృతిక వస్త్రంపై నేయబడిన విభిన్న నమూనాల్లాంటివి. వాటి మధ్య ఉన్న సంబంధాలను, ఆలోచన స్రవంతిని అర్థం చేసుకున్నప్పుడే మనకు సంపూర్ణమైన చిత్రం కనిపిస్తుంది. చివరగా విష్ణు సహస్రనామంలోని ఈ 2వ నామమైన విష్ణుకు మనం ఇచ్చుకోదగిన తుది అర్థమేమిటి? ఈ మొత్తం విశ్లేషణ తర్వాత ఆ పదానికి మనం ఇవ్వాల్సిన నిర్వచనం ఏమిటి? విష్ణు అనే నామం ఆయన దేశం అంటే స్థలం, కాలం లేదా వస్తువు అంటే పదార్థం వంటి భౌతిక పరిమితులకు అతీతమైన పరమాత్మ అని సూచిస్తోంది. ఆయన సర్వవ్యాపి, సర్వకాల సర్వావస్థలయందు ఉండేవాడు, సర్వవస్తువులయందు అంతర్లీనంగా ఉండేవాడు. ఇదే విష్ణుతత్వం. అద్భుతంగా ముగించారు. ఒకే పదం వెనుక ఇన్ని పొరలు, ఇన్ని అర్థాలు, ఇంతటి ప్రయాణం ఉంటుందని నేను ఊహించలేదు. ఈ చర్చ వింటున్న శ్రోతల కోసం నేనొక ఆలోచనను వదిలి వెళ్తున్నాను. ఒకే దైవ స్వరూపం విభిన్న సంస్కృతులలో, విభిన్న మతాలలో, విభిన్న సమయాలలో ఎందుకు ఇన్ని రకాలుగా రూపాంతరం చెందింది? ఇది మానవ అవగాహన యొక్క పరిణామాన్ని సూచిస్తుందా? లేక ఒకే సత్యం యొక్క విభిన్న కోణాలను మనం చూస్తున్నామా? ఆలోచించాల్సిన ప్రశ్న. దీనికి సమాధానం వెతకడం మన అవగాహనను మరింత పెంచుతుంది. వచ్చే విశ్లేషణలో 3వ నామమైన వషట్కారహతో కలుద్దాం. అంతవరకు సెలవు.